ఎలా ఉన్నారండి మీరందరూ సేఫ్ గా ఉన్నారనుకుంటున్నాను. సో శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసం వచ్చేసింది అంటే వెడ్డింగ్ సీజన్ వచ్చేసినట్టే. సో అందరూ డైలమాలో ఉన్నారా? ఇన్ని వెడ్డింగ్స్ ఉన్నాయి, ఏ శారీస్ కట్టుకోవాలి, ఏ శారీస్ అవుట్ ఫిట్స్ డిజైన్ చేసుకోవాలి, ఎలా షాపింగ్ చేసుకోవాలి అని చాలా వెడ్డింగ్స్ ఉంటాయండి. సో చాలా వెడ్డింగ్స్ కి చాలా రకాల వెరైటీ శారీస్ కొనుక్కోవాలి అని ఒక డైలమాలో ఉంటారు కదా, అవసరం లేదండి. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, నేను ఓల్డ్ శారీస్ ని, అదే మన అమ్మ వాళ్ళ శారీస్ కానీ, మనం 10 years బ్యాక్ కొనుక్కున్న శారీస్ కానీ ఎలా రీస్టైల్ చేయాలి, ఎలా ట్రెండీగా రీస్టైల్ చేయాలో చూపిస్తానండి. వెడ్డింగ్ కలెక్షన్ కోసం, వెడ్డింగ్స్ కి కోసం ఎలా మన ఓల్డ్ పట్టు శారీస్ ని ఎలా రీస్టైల్ చేయాలని మీకు ఈరోజు చూపించబోతున్నానండి. ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. సో ఇంకెందుకు టైం వేస్ట్, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ట్ చేద్దామండి. ఇది మా మమ్మీ శారీ, చూసారు కదా, ఇది టస్సర్ సిల్క్ అండి. ఇది కొన్ని 10 years అయిందండి. సో ఈ శారీని నేను ఎలా రీస్టైల్ చేశానో, వెడ్డింగ్ అవుట్ ఫిట్ గా ఎలా రీస్టైల్ చేశానో చూసేసేయండి. మళ్ళీ కలుస్తాను నేను. ఇది నా క్రాప్ టాప్ అండి. నేను ఈ శారీకి ఈ క్రాప్ టాప్ని పేరప్ చేశానండి. ఎందుకు అంటే ఈ శారీకి నార్మల్ స్టైల్లో డ్రేప్ చేసుకొని నార్మల్ బ్లౌజ్ వేసుకుంటే ఇది నార్మల్ లుక్లో ఉంటుందండి. సో అందుకని నేను ఈ శారీని లెహెంగా స్టైల్లో డ్రేప్ చేసుకున్నానండి. సో న్యూ లుక్గా అనిపిస్తుంది, ట్రెండీ లుక్లో ఉంటుందండి. అందుకని ఇలా స్టైల్ చేశాను. అండ్ దీనికి నేను హెయిర్ లీవ్ చేసుకున్నాను, అండ్ మ్యాచింగ్ వేస్ట్ బెల్ట్ వేసుకున్నాను, అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ వేసుకున్నానండి. అండ్ పర్ఫెక్ట్ లుక్ ఫర్ వెడ్డింగ్స్ అండ్ రిసెప్షన్స్ అండి. అండ్ ఏ షాపింగ్ చేయకుండానే మన అమ్మ వాళ్ళ శారీస్తో మనం ఇలా ట్రెండీగా లుక్ తెచ్చుకోవచ్చండి. సో మీ అందరికి కూడా ఈ ట్రెండీ లుక్ నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. శారీని ఎలా రీస్టైల్ చేశానో, లెహెంగా టైప్ లో రీస్టైల్ చేశాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఆ స్టైల్ మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ శారీ అండి, ఇది నా అట్ల తద్ది అప్పుడు శారీ అండి. సో నేను ఈ శారీని ఎలా రీస్టైల్ చేశానో చూసేయండి మీరు. ఇది నా ఏ లైన్ స్లిట్ కుర్తా అండి. 2 sides కట్ ఉంటుంది అండ్ మిడిల్లో కూడా కట్ ఉంటుందండి. నేను ఈ శారీకి ఈ కుర్తాని పేరప్ చేశానండి. అండ్ దీనికి నేను జైపూర్ జ్యువెలరీ పేరప్ చేసుకున్నాను. అండ్ ఇట్లా హ్యాండ్లూమ్ లాగా ఉంటుందని చెప్పి. అండ్ నేను దీనికి మగ్గం వర్క్ బెల్ట్ వేసుకున్నాను. అండ్ దీనికి నేను హెయిర్ స్టైల్ మాత్రం బన్ వేసుకున్నానండి. చాలా ట్రెండీగా ఉంటుందండి అండ్ వెరైటీ లుక్లో ఉంటుంది ఈ శారీ లుక్. అండ్ దీనికి నార్మల్గా మనం బ్లౌజ్ వేసుకుంటే ఇది నార్మల్ లుక్లో ఉంటుంది, బట్ ఇంత ట్రెండీగా అయితే కనిపించదు. సో మీరు కూడా ఈ స్టైల్ ట్రై చేయండి. ఎంతో హ్యాపీగా మన దగ్గర ఉన్న నార్మల్ కుర్తాతో ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. అండ్ మీరు కూడా ఈ లుక్ ని ట్రై చేయండి. చూసారా ఈ శారీ ఎలా రీస్టైల్ చేశానో? విత్ కుర్తాతో రీస్టైల్ చేశాను. చాలా బాగుంది కదండి, చాలా రిచ్ లుక్ వచ్చింది ఈ శారీ మాత్రం. నాకు కూడా పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి ఈ స్టైల్. నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను. ఇది కూడా చెక్స్ శారీ అండి. అసలు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది చాలా ఫేమస్ కదండి. చెక్స్ తో శారీస్, పోచంపల్లి ఇక్కత్ రాకముందు పోచంపల్లి చాలా ఫేమస్ కదా. సో ఈ శారీ నేను ఎలా రీస్టైల్ చేశాను, ఇది కూడా మా మమ్మీ శారీ అండి, నేను ఎలా రీస్టైల్ చేశానో చూసేసేయండి. అండ్ ఈ టాప్ వచ్చి నేను ఫస్ట్ స్టైల్లో వేసుకున్నాను చూడండి, లెహెంగా. దాని మీద టాప్ అండి, ఇది క్రాప్ టాప్ అండి. నేను ఈ శారీకి క్రాప్ టాప్ని పేరప్ చేశాను అండి. ఎందుకంటే ఈ శారీ చెక్స్ అంతా కుచ్చుల్లోనే చెక్స్ వస్తాయి. సో ఆ చెక్స్ని హైలైట్ చేయాలని చెప్పి కొంగుని నేను చున్నీ మోడల్లో వేసుకున్నానండి. 2 sides చున్నీ మోడల్లో వేసుకున్నాను. సో ఆ చెక్స్ అనేది హైలైట్ అవుతుందండి. అండ్ దీనికి మాత్రం నార్మల్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అస్సలు బాగోదండి. నార్మల్గా షాపింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నట్టే ఉంటుంది లుక్, అస్సలు అయితే బాగోదు.
సో ఈ క్రాప్ టాప్తో నేను ఈ శారీని పేరప్ చేసుకున్నాను. అండ్ దీనికి నేను లాంగ్ చైన్ వేసుకున్నాను. అది కూడా నేను లాంగ్ చైన్ కవర్ అయ్యేటట్టు ఈ చున్నీ స్టైల్ని వేసుకున్నానండి. అండ్ పాపిడి బిళ్ళ పెట్టుకున్నాను. అండ్ దీనికి జడ వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. అండ్ బాగుంటుంది అంటే ఒక డిఫరెంట్గా అయితే కనిపిస్తుందండి ఈ లుక్ మాత్రం. సో ఇది కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా కనిపిస్తారు అందరిలో. పోచంపల్లి శారీని ఎలా రీస్టైల్ చేశానో, ఎలా ట్రెండింగ్గా రీస్టైల్ చేశానో, అండ్ ఈ కొంగు పైట చెంగుని హైలైట్ చేశానండి ఇలా చున్నీలాగా వేసుకొని. సో మీ అందరికీ ఈ స్టైల్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో శారీ వచ్చి ఇది ఉప్పాడా శారీ అండి. ఇది కూడా మా మమ్మీ శారీనే. ఈ ఉప్పాడా శారీ నేను ఇలా రీస్టైల్ చేశాను, ఒకసారి చూసేసేయండి. ఈ ఓవర్ కోట్ నా క్రాప్ టాప్ మీదండి. నేను ఈ శారీకి ఈ ఓవర్ కోట్ని పేరప్ చేశాను అండి. ఎందుకంటే ఉప్పాడ శారీ ప్లెయిన్ ఉంటుంది కదండి, అందుకని నేను వర్క్ వచ్చిన ఓవర్ కోట్ని పేరప్ చేసుకున్నాను. అండ్ ఉప్పాడ శారీస్ అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకున్నారు కదండి. సో మనం కూడా నార్మల్ బ్లౌజ్ వేసుకొని ఆర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే అది నార్మల్ లుక్ అయిపోతుందండి. అందుకని నేను ఇలా పేరప్ చేశాను. అండ్ దీనికి నేను హెయిర్ లీవ్ చేసుకున్నాను. అండ్ దీనికి నేను లీఫ్ మోడల్లో ఉన్న వేస్ట్ బెల్ట్ ఒకటి వేసుకున్నాను. అండ్ దీనికి నేను సీజర్ జ్యువెలరీ పేరప్ చేసుకున్నానండి. ఈ లుక్ మాత్రం చాలా ట్రెండింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ వెడ్డింగ్స్కి కానీ అండ్ రిసెప్షన్స్కి కానీ పర్ఫెక్ట్ లుక్ అండి. అందరూ ఇది నార్మల్ ఉప్పాడ శారీ లుక్ అని మాత్రం అనుకోరండి. చాలా వెరైటీగా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుందండి ఈ లుక్. అండ్ మీరు కూడా ఈ లుక్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేశాను విత్ ఓవర్ కోట్ వేసి చాలా బాగుంది. అసలు రిసెప్షన్స్ కి కానీ వెడ్డింగ్స్ కి కానీ కరెక్ట్ అవుట్ ఫిట్ అండి. చాలా లుక్ చాలా బాగా నచ్చింది, నాకు కూడా లుక్ చాలా బాగుంది. సో మీ అందరికి కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ స్టైల్. అండ్ కమింగ్ టు దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ. ఇది నా రిసెప్షన్ శారీ అండి. పెళ్ళికి రిసెప్షన్ కంటే నార్మల్ వర్క్ బ్లౌజ్ వేసుకొని అలా వేసుకునే వాళ్ళం కదా. సో నేను ఈ రిసెప్షన్ శారీని ఎలా రీస్టైల్ చేశాను ఒకసారి చూసేసేయండి. బెల్ స్లీవ్స్ ఉన్న పెప్లం టాప్ నా స్కర్ట్ మీదండి. సో నేను ఈ శారీకి నా పెప్లం టాప్ని పేరప్ చేశానండి. అండ్ ఇది నా రిసెప్షన్ శారీ అని చెప్పాను కదండి. సో నార్మల్ బ్లౌజ్ వేసుకున్నా అండ్ ఎనీ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా రిసెప్షన్ లుక్కే వచ్చేదండి. అందుకని నేను బెల్ స్లీవ్స్ ఉన్న పెప్లం టాప్ని పేరప్ చేశాను. సో కొంచెం స్టైలిష్గా ట్రెండీ లుక్లో ఉంటుందని చెప్పి. అండ్ నేను దీనికి మ్యాట్ ఫినిష్ నెక్లెస్ వేసుకున్నాను అండి. మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ వేసుకున్నాను. అండ్ దీనికి నేను బన్ వేసుకున్నాను అండి, హెయిర్ స్టైల్. అండ్ బన్కి నేను మ్యాట్ ఫినిష్ క్లిప్ ఒకటి పెట్టుకున్నానండి. చాలా ట్రెండీగా ఉంటుంది. అండ్ ఎట్లా అంటే స్లీవ్స్ వచ్చి కొంచెం స్టైలిష్ లుక్లో ఉంటుంది అండ్ హెయిర్ వచ్చి నార్మల్ వెడ్డింగ్ లుక్లో ఉంటుంది. సో రెండింటిని ఇట్లా పేరప్ చేస్తే చాలా ట్రెండీగా స్టైలిష్గా ఉంటాం కదండి, కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంటామని ఇలా పేరప్ చేసుకున్నాను. అండ్ మీకు కూడా నచ్చి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ లుక్ని. చూసారా అండి నా రిసెప్షన్ శారీ నేను ఎలా రీస్టైల్ చేసుకున్నానో. ఒక ట్రెండీగా ఇప్పుడున్న బెల్ స్లీవ్స్ తో అలా వేసుకున్నాను. యాక్చువల్గా అది బ్లౌజ్ కాదు, అది పెప్లం టాప్ అండి. పెప్లం టాప్ తో ఈ శారీని నేను డిజైన్ చేసుకున్నానండి. అలా హ్యాపీగా మనమే మన అమ్మ శారీస్ కానీ మన శారీస్ కానీ ఇట్లా ఓల్డ్ శారీస్ ని ట్రెండీగా చేసుకోవచ్చండి. ఇప్పుడున్న వెడ్డింగ్ సీజన్స్ కి అన్ని కొనుక్కోవాలి, అయ్యో ఒక్కొక్క మ్యారేజ్ కి ఒక్కొక్క అవుట్ఫిట్ వేసుకోవాలి, అన్ని షాపింగ్ చేసుకోవాలి అని అవసరం లేదండి. హ్యాపీగా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ తోనే, ఐ మీన్ మన దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ తోనే
ఇలా ట్రెండింగ్గా డిజైన్ చేసుకోవచ్చండి. సో మీ అందరికి ఈ 5 డిజైన్స్ లో మీ అందరికి ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను. అంతవరకు బాయ్, సీ యూ.